వచ్చిన హారతి అల్లుడికే ఇచ్చేదాన్ని. అల్లుడు కాదు, నేనల్లుడు అనండి. ఎవరా లగేజ్ తీసుకొద్దాం. అయ్యో బాబు, మా అల్లుడు. అదే అదే మేనల్లుడు. మా మేనల్లుడి బ్యాగ్ మీరెందుకు తీసుకున్నారు? మీరు లోపలికి వచ్చి కనీసం కాఫీ అయినా తాగేసి వెళ్లాల్సిందే. వీళ్ళు నేను రానని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అమ్మా, మా ఆయన కూడా మాతో పాటు ఇక్కడే ఉండాలని వచ్చారు. అంతకన్నా అదృష్టం ఏమిటో అంటున్నారని నీ తమ్ముడు దారిలో పెట్టాలని చూస్తున్నావు. అది కరెక్ట్ కాదు, అది నీకు కూడా తెలుసు. మీ పిన్ని బాధపడుతుందని నువ్వు ఇలా చేస్తున్నావు. నువ్వు నీలానే ఉండు. నీ తమ్ముడు నువ్వు ఎంత గొప్పగా చూసుకుంటావో, ఎంతగా ప్రేమిస్తావో ఎవరి ముందో నిరూపించుకోవాల్సిన పని లేదురా. రాముడికి లక్ష్మణుడి మీద ఎంత ప్రేమ ఉందో రామాయణంలో రాముడు ఎక్కడా నిరూపించుకోలేదు. కానీ అన్నదమ్ములంటే ఈ రోజుకి రామలక్ష్మణులనే అంటారు. అలానే మీరిద్దరూ కూడా మీ పిన్ని గురించి వదిలేసాయి, అది నేను చూసుకుంటా. సరేరా కళ్యాణ్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇక్కడ చాలా మంది నేను ఏమీ చేయలేను, ఏమీ చేత కాదు అని అంటారు. అది తప్పు అని నిరూపించడానికి వెళ్తున్నా పెదనాన్న. అంటే ఏం చేయబోతున్నావు కళ్యాణ్? నా కవితల్ని తీసుకుని ఎవరైనా పబ్లిష్ చేస్తారేమో అని వెళ్తున్నా. అంటే ఇప్పుడు మీరు రాసిన కవితల్ని పబ్లిష్ చేసేసి పెద్ద కవి అయిపోదాం అనుకుంటున్నారా? నువ్వు ఎలాగో నన్ను నమ్మడం లేదు, కనీసం నన్ను నేనైనా నమ్మాలి కదా. అరే కళ్యాణ్, ఇప్పుడు నువ్వు వెళ్ళి అందరి దగ్గరకు తిరగడం, అవకాశం కోసం వెతకడం ఎందుకురా? నీ కవితల్ని పబ్లిష్ చేయడానికి ఎంత అవుతుందో చెప్పు, మనమే పబ్లిష్ చేద్దాం. అన్నయ్య, నా టాలెంట్ తో నేను రైటర్ అవ్వాలి గాని డబ్బు ఉంది కదా అని నేను రైటర్ అవ్వకూడదు. అది కాదురా, ప్లీజ్ అన్నయ్య. ఇది పొగరు కాదు, నా అస్తిత్వం కోసం చేస్తున్న పోరాటం. మొదటిసారి లైఫ్ లో క్లారిటీ వచ్చింది, నాకు నచ్చింది చేయనివ్వండి. రే కళ్యాణ్, నువ్వు వెళ్ళిరా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. రే ఆల్ ది బెస్ట్ కళ్యాణ్. థ్యాంక్ యూ పెద్ద నాన్న. ఆల్ ది బెస్ట్ కళ్యాణ్. థ్యాంక్ యూ పెద్దయ్య. నువ్వు కూడా నమ్మవా? హే, నా తమ్ముడు సాధించలేకపోతే సీరియస్ గా ఆలోచిస్తున్నారు బావా? ఇంకా దేని గురించి? నేను ఎలా వదిలించుకోవాలనే విషయం గురించి. నువ్వు వచ్చిన తర్వాత నన్నెలా వదిలించుకోవాలా అనే విషయం పక్కన పెట్టి నిన్నెలా వదిలించుకోవాలని ఆలోచిస్తున్నారా? అంతేగా, అదే ఆయన ముందున్న ప్రథమ సమస్య. బావా, ఇప్పుడు నేను వెళ్ళి కావాలని ఈ పాస్పోర్ట్ అప్లికేషన్ ఫిల్అప్ చేసి పెట్టమని అడిగితే ఏమంటారు? ఏమంటాడు? ఆద్య పడతాడు. ముందు పాస్పోర్ట్, తర్వాత వీసా, ఆ తర్వాత అమెరికా ప్రయాణం. ఇవన్నీ అర్థమైపోతాయి. నిజంగానే నిన్ను నేనెక్కడ దూరం చేస్తాను అని పాస్పోర్ట్ అప్లికేషన్ ని చెప్పి పాడేస్తాడు. కావాలంటే చూడు. సరే, వెళ్తాను. ఏవండి, ఇది ఒకసారి చూడండి. చూడమంటే చూసి తల తిప్పుకోవడం కాదు. మరి ఇది ఒకసారి ఫిల్అప్ చేసేస్తారా? ఏంటది? పాస్పోర్ట్ కి అప్లై చేయాలనుకుంటున్నాను. సరే, అప్లై చేయి. నాకు అన్ని డీటెయిల్స్ తెలియవండి. నీ భావన ఫిల్ చేయి. మీరు ఖాళీగానే ఉన్నారు కదా, మీరు చేయొచ్చు కదా. నువ్వు చదువుకున్న దానివే కదా, నువ్వు ఫిల్అప్ చేసుకోవచ్చు కదా. నేను ఇంతకు ముందు ఓ 10 మందికి ఇలాంటి అప్లికేషన్లు ఫిల్అప్ చేసి పెట్టలేదండి, పోటు ఉన్న వాళ్ళు. అందుకే మిమ్మల్ని అడిగాను. సరే, మనం ఆఫీస్ కి వెళ్ళినప్పుడు గుర్తు చేయి. నేను మన మేనేజర్ తో చెప్తాను, అంతా ఆన్లైన్ లోనే పూర్తి చేసేయచ్చు. మీరు ఇంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నారు? నీకు అనవసరం. నేను ఇంత అర్జెంట్ గా పాస్పోర్ట్ ఎందుకు కావాలనుకుంటున్నాను అడగరా? అడగను. అడగను అన్నాను. ఎందుకు? ఈ ఇంట్లో అందరూ స్వతంత్రంగా ఆలోచించడం మొదలు పెట్టారు. ఇక్కడే ఉంటే రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. వాటి గురించి ఆలోచిస్తూ మీ గురించి పట్టించుకోవడం మానేస్తాడు. అమ్మో, అలా అయితే కష్టం అవుతుంది కదా అమ్మగారు. అందుకే వాడు ఇలా డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఒకటే దారి. ఏంటి? రాజు కొన్ని రోజులు ఇక్కడ ఉండకూడదు. అయితే హనీమూన్ అని చెప్పి బయటికి తీసుకెళ్తే ఎలా ఉంటుంది? హనీమూన్ కి మీరు వెళ్తే మీ బావ ఎలా వస్తాడు? ఈ నాటకం ఎలా సాగుతుంది? సారీ అమ్మమ్మ గారు, మర్చిపోయాను. తప్పు నీది కాదులే. పెళ్లి ఎన్ని రోజులైనా హనీమూన్ కి పంపించకపోవడం నా తప్పే. విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ముగ్గుడితో హనీమూన్ కి పంపించి మాత్రం ఏం ప్రయోజనం అమ్మమ్మ గారు? అది నిజమేలే. మరి ఎక్కడికి వెళ్తే
మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఆ ప్లేస్ ఎలా ఉండాలంటే నాకు పవర్ ఎక్కువ ఉండాలి. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసేలా ఉండాలి. మీరేం చేసినా రాజు అడ్డు చెప్పలేని పరిస్థితిలో ఉండాలి. కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మీ అమ్మ కనకం తప్ప ఇంకెవరు గుర్తుకొస్తారు చెప్పు? అమ్మమ్మ గారు సరదాగా అన్నానులే. నీ కోపం పక్కన పెట్టు. ఆవిడ అనేది అత్తయ్య గారినే కదా, ఏం కాదులే. మీ పుట్టింట్లో అయితే ఎవ్వరికి ఏ ఇబ్బంది ఉండదు. మీరు ప్లాన్ చేసి మరి నా మనవడితో ఆడుకోవచ్చు. కానీ ఇందులో ఒక సమస్య ఉంది అమ్మమ్మ గారు. ఏంటది? అసలే నా మీద కోపంగా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నాతో నా పుట్టింటికి రండి అని పిలిస్తే ఎందుకు వస్తారు? చెప్పే విధంగా చెప్తే వస్తాడు. అదే ఎలా చెప్పాలి? ఏముంది, మీ బావనే అస్త్రంగా వాడు. దెబ్బకి ఎంత పనున్నా వదులుకొని మరీ నీతో వస్తాడు. అమ్మమ్మ గారు ఇప్పుడే వెళ్ళి మొదలు పెడతాను. అమ్మమ్మ గారు ఇందులో మీ హస్తం కూడా నాకు కావాలి. హస్తం ఏంటి, కావాలంటే కాలు కూడా పెడతాను. మీరు వెళ్ళి మొదలు పెట్టండి. సరే బావా పద. మనవడా నీ గేమ్ క్లోజ్. కాఫీ తీసుకోండి. న్యూస్ పేపర్ ఏది? నేను కాఫీ చదువుతూ న్యూస్ తాగుతానని తెలీదా? తెలీదండి. మీరు కాఫీ ఎలా చదువుతారో న్యూస్ ఎలా తాగుతారో నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూడాలనుంది. కాఫీని ఎలా చదువుతారో? ఇడిదాడు పడింది, నువ్వే మార్చేసుకొని వెళ్ళి న్యూస్ పేపర్ పట్టరా. ఇప్పుడు మీకు పేపర్ కావాలి అంతే కదా? అంతే. కాఫీ తీసుకోండి అయితే. సారీ బావా, ఆయన పేపర్ అడిగినప్పుడు ఇవ్వకుండా తర్వాత ఇస్తే చించేసి చేతిలో పెడతారు. అదేంటి బుజ్జి? అదొక తిక్క. ఏంటి? ఏం లేదండి, మీరు వింటున్నారనుకోలేదు. అదో లెక్క అన్నానంతే. ఇదిగోండి. గీజర్ ఆన్ చేసి పెట్టాను. మీ డ్రెస్ తీసి పెట్టాను. వారానికి సరిపడా డ్రెస్లన్నీ ఐరన్ చేయించి పెట్టాను. ఇంకా ఏమైనా కావాలా? నీకేమైనా కావాలా? అయ్యో నాకేమీ ఎక్కర్లేదండి. మరి ఇవన్నీ ఏంటి? అదా, మీరు బాగా సంతోషించే వార్తే. ఏంటది? ఏం లేదండి, మా అమ్మ పుట్టింటికి వచ్చి ఓ వారం రోజులు ఉండమని చెప్పింది. నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? అవునండి. ఎంత శుభవార్త ఎంత లేటుగా చెప్పడం? వెంటనే బయలుదేరి వెళ్ళిపో. కావ్యాన్ని రమ్మని చెప్తే మీరు పంపించారని చెప్పింది. లేదు, మా అన్నయ్య అంత మూర్ఖుడు కాదు, కర్కోటకుడు కాదు, పంపిస్తాడు అని నేను చెప్పాను. అందువల్ల నేనే గెలిచాను. నీ పొందలేరా? మీ ఇద్దరిని విడదీసి దాన్ని అక్కడికి పంపించి నేను ఇక్కడ ఉంచితే నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనుకొని పంపిస్తాను అన్నాను. నువ్వు కరెక్ట్ గా చెప్పావు తమ్ముడన్నయ్య. వారం కాకపోతే 10 రోజులు అలా మనం పనులన్నీ చేసి చేసి అలిసిపోయి ఉంటుంది పాపం. చూసేవా బుజ్జి, అన్నయ్య మనసు వెన్న కన్నా సున్నితం. నా బ్యాగ్ సర్దేసుకుంటాను, నీ బ్యాగ్ కూడా సర్దుకునిరా. ఓకేనా? వెళ్దాం. ఏంటి ఏమైంది అన్నయ్య? కళావతి మాత్రమే వెళ్ళడం లేదా? నేను ఒక్కదాన్నే ఎలా వెళ్తానండి? ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? మా బావ అమెరికా నుండి వచ్చినప్పటి నుంచి మా ఇంటికి వెళ్ళలేదు కదా, అందుకని మా బావని తీసుకుని రమ్మని చెప్పింది మా అమ్మ. అందుకే వెళ్తున్నాను.